సో గాయ్స్ ఈరోజు అయితే మనం కొంచెం కొత్త టాపిక్ అయితే వచ్చామన్నమాట. ఈరోజు ఎన్ని అయితే అన్ని 1v1 ఆడుతూనే ఉంటా. సో దేంట్లో గెలుస్తానో దేంట్లో ఓడిపోతానో తెలీదు. అవునండి రౌడు అమరుల్లా వస్తుడు క్లాస్ ఏంటి రెట్టగొడుతున్నాడు తెలియదేంటి 1v1 వంట అట్లనే బాడీ ఆడుతున్నాడు స్ప్రే ఆడుతున్నాడు. పడిపోయింది మనోడికి ప్యూర్ హెడ్. ఏంటి బయట రావట్లేదు కొంచెం ఇంట్లో కనెక్ట్ అయ్యేది. ఏదో బ్రో మంచి మూమెంట్ లో ఉన్నట్టున్నాడు. డిస్కస్ చేయకూడదు. పర్ఫెక్ట్ టైం చూసి లాగాడు. డాకు అంట పేరు, హిందీలో వస్తున్నాడు. అబ్బా బయటకు రాగానే బర కనెక్ట్ అయింది పేరు. ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయా, ఆడేది ఓన్లీ డెజర్టే, మధ్యలో కానీ తీయకూడదు. ఎందుకంటే ఓవర్కే లేకపోతే పాటికి అమౌంట్ డబ్బులు వచ్చాను ఒడ్డు పక్కన తీసి ట్రై చేసేవాడిని. ఇంకా దోలెక్కిందంట నాకు AWM తీసి ట్రై చేసేవాడిని. ఇదేంటో కామెడీ ఉంది. ఒక రౌండ్ నేను కొడుతున్నా, ఇంకో రౌండ్ వాడు కొడుతున్నా. ఇంకొంచెంసేపు ఉంటే కనెక్ట్ అయిపోయింది. ఇంకొంచెం సేపు అట్లా ఉంటే పడిపోయేది. ఓకే మనోడైతే కొంచెం అగ్రెసివ్ మూమెంట్లో ఆడుతున్నాడు. సో మనం కూడా అలానే ఆడాలి, మరి కొంచెం తప్పదు. మరీ అంత మూమెంట్ ఏమి ఇవ్వండి, కొంచెమే. అబ్బా సెకండ్ ఫైర్ భలే ఆడాడు. అయినా పర్లేదు, మూమెంట్ మంచి మూమెంట్ వేయడానికి ట్రై చేస్తున్నా అన్నా కొడతనే ఉన్నాడు మనోడు. ఎప్పటి నుండి రౌండ్లు అసలు అవ్వకూడదు కానీ గుర్తుంచుకోను. ఎందుకంటే ఇంకా 2 ఇంకా ఆడాల్సిందే గట్టిగా.
అవును, నేను కొట్టే అంతవరకు వెయిటింగ్ మనోడు, నేను కొట్టిన తర్వాత మనోడు. అరే వాల్ పడల. కొన్నిసార్లు నా ఫోన్లో చిరాకు తెప్పించేది ఇదే. మూమెంట్ వస్తా ఉన్నప్పుడు పైన స్క్రీన్ సైడ్ కార్నర్ ఓపెన్ అయిపోయేసి ఫస్ట్ ఇయర్కి ఇట్లాంటి టైంలో అటు ఇటు వాల్ వేసుకోవాలి. కొంతమంది అంటారు దొంగలు పెట్టడానికి, ఎంత తీయలేదు తీసేది. షార్ట్ రేంజ్ లో అంత వైట్ గుంచితే అంత మంచిది. ఓ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాను అనుకుంటా. ఫోర్స్ చూడండి అంత దారుణంగా ఉన్నాయా. ఇండియా ఇంకా ఓడిపోయే ప్రసక్తే లేదు. ఇది కనెక్ట్ అయిపోయింది మనోడికి. ఇలానే గట్టిగా ఆడాలి. మనోడు గన్ నుంచి మార్చుకుని వస్తున్న వెంటనే పడిపోయింది. ఏంటి గన్నులు మార్చినట్టే ఉన్నాడు. అదిగో అమౌంట్ డబ్బులు ఇస్తామని చూసాడు. అమౌంట్ డబ్బులు ఇస్తామని కాబట్టి అమౌంట్ డబ్బులు ఇస్తాము కాబట్టి ఇప్పుడు మనం గ్లో స్పీడ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. చూడండి అసలు నన్ను కొట్టే గ్యాప్ కూడా మనం పర్లేదు కనెక్ట్ అవ్వట్లా. మన బ్రో అయితే మంచి టైమింగ్ అయితే వెయిట్ చేస్తున్నాడు కానీ పడిపోయింది. చెప్తున్నానుగా అసలు ఓడిపోయే ప్రసక్తే లేదు. అది ఇంకొకటి అయితే కనెక్ట్ అయిపోయింది. అరే కొంచెం తగ్గింది. అది పర్ఫెక్ట్ టైం చూసుకుని హెడ్ అయితే కొట్టేసాం అనమాట మనం. అది పడిపోయింది. ఇది కదా అసలు ఆట అంటే. ఒక్క 2 నిమిషాలు నా గుండె జారిపోయింది అనమాట అసలు ఏం జరుగుతుందని. నేను ఏంటి 2 రౌండ్లలో ఓడిపోవడమాను. మొత్తం ఫుల్ కమ్బ్యాక్ ఇచ్చుకుంటూ వచ్చిన. వా సాయిరామ్. సో నెక్స్ట్ మ్యాచ్కి అయితే వెళ్ళిపోదాం. ఈసారి అట్లాంటి వాడు తగిలాడు అన్న. మళ్ళీ ఆడేనా కాదు అమ్మో ఓరియాన్ అన్న టీమ్ అప్ప అన్న. ఏంటన్నా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్న? మ్యాచ్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఏంటి ఇప్పుడు టీమ్ అప్ చేస్తాడా చేయడంటావా? ఒకే మాట నన్ను ఒక బుల్లెట్ కొట్టినా అది కొట్టేసాడు. మనం ఊరుకోకూడదు.
అరే అప్పుడప్పుడు ఇట్లాంటి మూమెంట్లో మిస్టేక్ జరుగుతూ ఉంటే పట్టించుకోకూడదు. అమ్మ డబ్బులు వేసుకొని కూర్చుపోతుంది వాళ్ళు. అరే ఎందుకు రా కనెక్ట్ అవ్వాలా? తలకే కాడికి వెళ్ళి బుల్లెట్ అయిపోయిందంట. ఏంద్రా నువ్వు? ఆఫ్లైన్ పంపించేసి అయ్యి ఉండకూడదు. అయిపోయాడు ఇంకంటే అయ్యి ఉండేది పొగడి. చూడండి చూడండి నా స్పెట్స్ ఎలా ఉన్నాయి. బండిల్ కొంచెం బాగుంది యూనిక్ గా, అందుకే వేసుకున్నా. ఈసారి అలా ట్రై చేయకూడదు, ఇంకో యాంగిల్లో ట్రై చేద్దాం. అంటే ఇంకో యాంగిల్ అంటే అలా అని కాదు, కొంచెం షార్ట్ రేంజ్ లో ప్రాక్టీస్. అమ్మ ప్రాక్టీస్ అన్నా లేదో పడిపోయింది. హలో హలో వీడియో లెంత్ బొక్క గైస్, ఇలాంటి ఆర్ల వల్ల వీడియో లెంత్ బొక్క. సో ఇంకొక మ్యాచ్ అయితే స్టార్ట్ చేసాం. సో ఈ మ్యాచ్ ఏంటో, ఈ మ్యాచ్లో ఎవడు వస్తాడో మనకి చూసుకోవాలి. మరి ఇందాకలాగా మంచి ఘాట్ ఉన్నోడు రావాలి, అయిపోతాం. ఇట్లా ఎలాగ స్టార్టింగ్ లోనే అంత పెద్ద ఓటమిని ఒప్పుకోలేముగా మనం. అసలుగా మనం కోరుకున్న. అరే ఏంట్రా ఇదంతా? రే రాంగ్ డ్రైవర్ ఆన్లైన్లోకి. అందరికి గర్ల్ ఫ్రెండ్లు, అక్కలు, పెళ్ళిళ్ళు, తమ్ముళ్ళు ఫోన్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆల్ ఇండియన్ నా బ్రదర్ ఫ్రెండ్స్ అంటారు. మన పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారో అర్థం కాదు. నిజం చెప్పండి, దీని వెనకాతలు ఎంత ప్రూఫ్ ఉండాలి? ఏం అసలు అవడీడు ఉన్నా అవడన్నా నువ్వు? వాట్ ద ఫిష్ ఏంటి గైస్ ఆడు ఎట్లా కొట్టాడు తెలుసా? ఇంతే అలానే ఆడికి అలా హెడ్లు పడుతున్నాయి, కానీ ఇలా యూనిక్ స్టైల్ ఆడితే ఇంకా పర్ఫెక్ట్ గా పడతాయి. అర్థమవుతున్నారా? నేర్చుకో. మరి అంత స్ప్రే తిప్పితే అలా రా, చాలా బాగోదు కదా. అవును అదిగోండి అసలు నేను ఇట్లా ఉంటనే ఉండా. అది మొన్నటి చూడండి నెట్ వైపు కొడుతున్నాను. అరే నేను నెట్ మనం చూసుకుని కొట్టు. ఏంద్రా ఇదంతా? జాయిస్టిక్ లేరు, ఎట్లా ఆడుతున్నాయి మాకు. ఎవరెవరన్నా మా వీళ్ళ ట్రై చేద్దాం మనం కూడా. ఎంత బాగా అయ్యా ఇదేదో భలే ఉంది. స్టార్టింగ్ లో గేమ్ రాని వాళ్ళు హెడ్ షాట్లు ఎలా కొడతారంటే దీనికే బెస్ట్ ఎగ్జాంపుల్. హెడ్ మీద చూసుకుంటున్నాడు మనోడు. ఆగండి ఈ మ్యాచ్ అంతా మన వల్ల ట్రై చేద్దామా? అమ్మా మన వల్ల ట్రై చేద్దాం. అసలు మ్యాచ్ మొత్తం ధనం అంట. అసలు ఈ మ్యాచ్ చూసుకోండి, ఘోరాతి బీభత్సాలైన బుల్లెట్లు అన్ని ఎగిరిపోతాయి. అయ్యయ్యో ఛానల్ యూజర్ లా కనబడుతున్నాడు గైస్ అటు ఇటు చూస్తుంటుంటే. మనోడు పేరేంటి అట్లా పెట్టుకున్నాడు? అబ్బా కనెక్ట్ అయిపోయి. అబ్బా మనోడికి గ్లో వేయడం కూడా వచ్చా. అమ్మ గ్లో వేయడం కూడా వచ్చా మనోడికి. నాకు ఇప్పుడే తెలిసింది గైస్. వేసేదికి కాదు షార్ట్ గన్స్ వస్తే ఇదే
మన కొత్త టెక్నిక్ గైస్, చూడండి. షార్ట్ రేంజ్ లో ఎంత మూమెంట్ ఇచ్చిన నేనా ఉత్తినే ఎగిరి పక్కన వేయాలంటే ఇది ఒక మంచి అద్భుతమైన టెక్నిక్ అన్నమాట. సో ఈ టెక్నిక్ కనుక బాగుందంటే లైక్ చేయండి. సో ఇదే టెక్నిక్ మీరు వెళ్ళి మ్యాచ్ మధ్యలో ట్రై చేసేయండి. అలా బాటుగా ఫ్రీ ఫైర్ డైలీ దిగి క్యాండీ క్రష్ ఎక్కించుకోండి టైప్ ఉంటారు కొంతమంది. అది మనం మళ్ళీ మనమ్మ మా నాన్నకి జంప్ చేయడం కూడా వచ్చా మా బాబే ఎక్కడ నేను చూడలేదు వాడిని తీసుకోకూడదు. పా 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 బ్రెజిలియన్ మూమెంట్ కూడా వస్తున్నాడు మనోడు. ఏం మూమెంట్ రా రే ఎవడవురా ఎవడరా నువ్వు? వీళ్ళ వల్ల కూడా టైం వేస్ట్ చేసి ఎందుకు అనవసరంగా ఇలాగ ఫిఫ్త్ తో కొడతా ఉంటే మ్యాచ్లు అన్నీ అయిపోతాయి సరదాగా డల్లా. మంచోడు అక్కడ దొరకట్లా. ఏంది ఇది? ఇదేదో అడ్డు వచ్చింది నాకు. బో ఎవడు వచ్చాడు గైస్, పెద్ద ప్లేయరే. అన్నా 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 రా అన్న. అడుగురా నువ్వు, అడుగురా నువ్వు. ఏంటి మన అన్న కూడా ఆస్ట్రేలియానా? మన అన్న పడిపోయింది. హలో ఎలా పడింది? బాగుందా? మరి అంతలా స్ప్రే దింపకూడదు గాయస్. బా నా గుండెల్లో ఎప్పటికీ 3 సార్లు దిగినాయి ఆడి కత్తులు. సకక్ 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 నన్ను బా 100% ఐక్యూ వాడుతున్నాడు. అబ్బా అబ్బా చారా వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా. వీడు మంచిగా లేడు అదేసు నిలవాళ్ళ టైం బాక్స్. మనకు కావాల్సింది అలాంటోడు. ఫస్ట్ లో వచ్చాడే మిర్చి ఘాటు కొర్రోడు, అలాంటోడు కావాలి. అలా కొట్టాడంటే అలా కొట్టాడు. అయినా మాత్రం రెచ్చిపోయాడు వాడి మీద, మామూలు కాదు. సూపర్ ఇంటర్నేషనల్ లెవెల్లో. అమ్మా ప్లీజ్ అమ్మా గెరీనా, ఇప్పుడే నా గెరీనా దయచేసి ఒక మంచి ప్లే అన్నా ఊకోంగన్నా. ఊకోంగ అది యాండ్రూ అన్నా. నమస్తే అన్న యాండ్రూ అన్నా. యాండ్రూ అన్నా చాలా అన్నా. బా అన్న మనకంటే మంచి మంచి గన్నులు తీసినాడు. హెడ్ షాట్లు వేకాలని మనకి. ఏమైనా వాడాడు కొత్తలో. అయ్యో ఎండను నా ఎండను చూసారంటే షాక్ అవుతారు కదా మీరు. అది ఎప్పటిదో సీజన్ 4 ఎంట్రన్స్ స్కిన్. దాని పేరు నాకు ఇప్పటికీ తెలియదు, చూస్తాను మర్చిపోతా. అదేదో ఉండిద్ది సైతానికలో ఏదో ఉండిద్ది. ఇవ్వండి ఇది ఎవరి దగ్గర ఉందో కామెంట్ చేయండి. చాలా రేరు, మేము చాలా కష్టపడి చూసాము. నేను చెప్పాలంటే అప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న అన్న చాలా టాపప్ చేపించాడు దాన్ని తీయడానికి.
కానీ అవ్వలేదు. నేను ట్రై చేస్తాను ఊరికే. నువ్వు అప్పటికే నాకు అంతరా రాదు గేమ్. ఇందాక ఆడాడే ఒక ప్లేయర్ అన్నాడు కదా, అదిగోండి ఇట్లా 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 కొట్టుకుంటాం నేను అలాంటోడు. అంటే కొంచెం అలా అలా ఆడేవాడిని, హెడ్ షాట్లు అలా కొడతాను. అట్లాంటప్పుడు నువ్వుకెందుకురా ఏం రాదుగా అని ఏదో ఒక ₹9 అలా డ్రాప్ పడితే అప్పుడు టాప్అప్ చేయించాడు బ్రో. పాపం 500 ఎంత పెట్టి తీసాడు. అప్పుడు తగిలింది నా ₹9తోనే కొట్టాను, వచ్చేసింది. సో ఎంత ఆనందపడ్డానంటే అక్కడ చింపేసుకున్నా. సరే ఓకే, గేమ్ లోకి వెళ్ళిపోతే అట్లా బాబా బాబా కొంచెం నాకు ప్రాబ్లం అనిపిస్తున్నది. ఇంకా ఇప్పుడు ఎలా ఆడాలో చూసినా అసలు పవర్స్ ఇప్పుడు ఇలాగా ఇట్లా కొట్టి ఇట్లా జరగాలి. ఇట్లా తిరిగిన తర్వాత హాయ్ అని చూపించాలి. అవునండి, అసలు ఈ మ్యాచ్ అంతా ఇలా కూడా ఆడండి. స్కోపులు మనడు టక్కరంతో స్కోపులేసి మరి మనడు ఎంత స్పీడ్ ఫ్లాష్ మ్యాన్లా ఉన్నాడు. ఆడండి ఇలా ఆడుకోమని చెప్పి రింగర్ వదిలేసి ఎవడ అవుట్ అయిపోతే ఆడికి హెడ్ షాట్. లేకపోయాడు, హెడ్ షాట్ పడాల్సిందే. ఇదంతా నా దగ్గరికి వచ్చేది ఒకటి షార్ట్ రేంజ్ కొడితే కొట్టలేమనుకున్నా. నేను ఒక బుల్లెట్ అయినా కనెక్ట్ అవ్వలేదు మంచిగా. చూడండి ప్లానింగ్ లేస్తా షార్ట్ రేంజ్కి వచ్చిందని. మూమెంట్ దారా ఇప్పుడు చూసాను అసలు మూమెంట్ ఇదే అనమాట. మూమెంట్ దీని మూమెంట్ అంటారా. మూమెంట్ లో హెడ్ షాట్ ఎలా కొట్టాలో చూపినా. ఎలాగండి ఎలా అని జస్ట్ ఏం కరెక్ట్ ప్లేస్ చేస్తే ఎంత మూమెంట్ లో ఉన్నా పర్ఫెక్ట్ కనెక్ట్ అయిపోయింది అనమాట. అది మూమెంట్ లో హెడ్ షాట్ ఎలా కొట్టాలంటే నాకు కొట్టాడు మూమెంట్ లో హెడ్ షాట్ ఎట్లా కొట్టాలంటే. నాకు ఇప్పుడు ఆ ఎండంతో కొట్టాలని ఉందండి. సరే ఆడండి. నెక్స్ట్ ఆడే ఒక మ్యాచ్ కి M10 చేద్దాం. నెక్స్ట్ ఆడే మ్యాచ్ ఓన్లీ ఒక మ్యాచ్. నాకు డెజర్ట్ పిచ్చి, డెజర్ట్ ఆడాలంటే అంతే పిచ్చి. M10తో ఆడాలన్నా కూడా. అమ్మా నమస్తే అమ్మా, నాకు మీ గురించి తెలియదు మరి. ఇప్పుడు ఏమారా హెడ్షాట్ మీకు వద్దంటావా ఫోటో తీసుకున్నాకి టుక్ వేసేయాలి. ఏం వేస్ట్. వచ్చేయాలన్న బయటకి చూడండి రైట్ ఉడికి నెక్స్ట్ లెవెల్లో బుర్రపాటు కనెక్ట్ చేయాలి. నువ్వు అన్నా అనాలి. పవర్ ఫైట్ ఇప్పుడు గ్లో వేస్తాడు. ఏ బాబు షార్ట్ రేంజ్ లో ఉండి పక్కన కాదు ఎంత నుండి అది తీయాలి. మనోడు అట్లా కొట్టాడో నాకు తెలీదు, అలానే పడిపోయింది అనుకుంటా అని అనుకోబాకండి. కొంచెం ట్రై చేసినట్టు పడిపోయింది.
యావండి మన పాత టెక్నిక్ ట్రై చేద్దామా? ఐ, ఐ, ఉ, 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 ఐ, ఐ. అబ్బా భలే భలే కనెక్ట్ అయిపోయింది. కామెడీ గైస్ మూమెంట్, అసలు దాని మూమెంట్ అంటారు ఏమంటారు ఏం అర్థం కావట్లా. ఓకే చూసుకుంటే ఇక్కడ ఇదే మన లాస్ట్ మ్యాచ్ అని మాత్రం చెప్పను. ఓకే ఇంకా 10 మినిట్స్ ఉంది. సో ఏమనుకున్నాం ఓన్లీ M10. సారీ టీచర్, బాయ్ బాయ్, గో టు డస్ట్బిన్. ఇంకా ఆడుతుంది గైస్ M10 ఉన్నాయి. ఎర్ర ఎర్ర ఉంది. పదండి దాన్ని ఒక వస్తున్నాను. M10తో కొంచెం అటు ఇటు అవుతుంది నాకు. చేస్తే ఈజీ కానీ కనెక్ట్ చేస్తాం. ఇక్కడికి నెట్వర్క్ ఇస్తారనుకుంటా. ఇప్పుడు కనెక్ట్ చేస్తా గైస్, నాకు ఫ్లవర్ లో పడితే స్టార్ట్. అన్న అంటే నాకు రేంజ్ లాస్ట్ మొన్నడు రేంజ్ వాడుతున్నాడు. ఏంటి కొంచెం ప్రాబ్లం ఏమంది నీకు? వైఫై ఏమన్నా పెట్టేసాను ఇంటికి వచ్చి? ఫ్లాష్ ఏంటి బాయ్? ఫ్లాష్ అటు ఇటు వెనకలేస్తున్నా. అబ్బా కొంచెం రీకాయిల్ కంట్రోల్ చేయడం నాకు కష్టమే, చాలా కష్టం. కానీ M10 అంటే చాలా ఇష్టం కదా. M10 మీద డెవలప్ చాలా ఇష్టం. ఇంకా మళ్ళీ మనోడు వచ్చేస్తాడు ఆన్లైన్. తేలోతే ఏసీ అది స్టార్ట్. మనోడు గలాట రావట్లేదండి. తగలండ్రా మనుషులు, తగలండ్రా రే. అలాంటి వాడు రావాలంటే ఇప్పుడు రాయ్ స్టార్ లాంటి వాడు రావాలి. చచ్చిపోతా నేను. బ్రెజిలియన్ మూమెంట్ గాడ్ అయిన సడక్ షాఫ్ట్ రావాలి. ఎవడిది మనోడి పేరే మళ్ళీ చదివిందినా భలే ఉంది మనోడి పేరు. అన్నా నా AK-47 అట్లా కనెక్ట్ అవుదన్నా, తప్పన్నా అలాగా ఆడడం. నా ఓన్లీ 1 taps 1v1 అని పెట్టింది ఎందుకన్నా ఇలాంటి వాళ్ళు చేయగలను చంపడంలోనా. కొంచెం రాజశేఖర్ వస్తున్నాడు. బాటిగా ఏంటి గాయస్ వీళ్ళంతా సెడక్స్ ఎఫ్ఎఫ్ రాష్ట్రాలు రావాలంటే ఏంటి దారుణాలు ఏంటి మాకు? గెరీనా బాబే చూసుకోవచ్చు. అయ్యో అయ్యయ్యో అయ్యో క్లాస్ బా మంచోడే. ఓకే ఓకే ఓకే
నాకు అలా అలా చేస్తే అంత చిరాకు తెలుసా. చెప్పలేను. ఏంట్రా నీ బాధే అంటరా. ఏయ్, ఏం చేస్తా మొత్తం బాడీలో మొత్తం ప్లేట్లు తింపేస్తా. నెమ్మదిగా ఉండు. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. బాడీ బాడీ మొత్తం బుల్లెట్ తింపేస్తా. దానిష్ చేస్తా. దానిష్ దానిష్ చేస్తా. దానిష్ చేస్తా. భలే ఉంది అసలు. దగ్గరికి పోగొట్టుకోవట్లేదు. అమ్మా ఇద్దమ్మా. భయం వేస్తున్నా. నాకు తెలిసి మళ్ళీ ఫస్ట్ రౌండ్ లా చేస్తే గానీ అవ్వదు అనుకుంటా. ఫస్ట్ రౌండ్ అంటే ఫస్ట్ మ్యాచ్. పేషెన్స్ పేషెన్స్ ఇంపాలి మన ఒంట్లో, లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతుంది. అబ్బా, ఇంకొకసారి జంప్ చేయి. ఏంట్రా ఏంట్రా నీ బాధ ఏంట్రా. కొట్టరా నీ దమ్ము. కొట్టు కొట్టరా. కొట్టు. అంటే ప్రో ప్లేయర్ లాగా ఇచ్చావుగా యాక్షన్. ఓహో, ఏమో ఫస్ట్ రౌండ్ 2-6 గైస్. ఓడిపోకూడదు, ఇంకా స్కోర్ అవ్వకూడదు. ఓకే ఓకే. ఫిజిక్ టీమ్ డా. అరే బ్యాక్ ట్యాగ్ ఎందుకు వదిలేదురా. అబ్బా చెప్పలేనంత
ఉఫ్, చూస్తున్నా మీకు ఎలా ఉన్నదో కానీ ఆడుతున్నా నాకైతే వేలు నొక్కాల్సి వస్తుంది. అదిగోండి ఒక్క సెకండ్ ఇంత లేట్ అయితే చూడండి అంత గెలిచింది. నన్ను ఏంటంత ఫుల్ విసిచ్చేసాడు. చంపడానికి వచ్చా కోర్సు ఇలాంటి మిస్టేక్స్ చాలా జరుగుతా ఉంటే అని పట్టించుకోకుండా ఉండాలి. ఉండాలి కొంతమంది. మళ్ళీ ఎలాంటి వాళ్ళు అంటే అలాంటి ఉంది. వామ్మో వామ్మో వామ్మో. నా బతుక అయిపోయింది. నా బతుకు అయితే నీ బతుకు వచ్చిన పోతుంది. ఓకే. నేను అనుకున్న దాని మీద డబల్ ట్రిబుల్ అయిపోతుంది వీడియో లెంత్. బ్రో ఏంట్రా ఇట్లే? హలో 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 బ్రో హలో. ఏంటి బ్రో టీమ్ అప్ అంటున్నా? నేను వేసేద్దామని ప్లానింగ్ నాకు. కొట్టకూడదు మొత్తం అయిపోయింది. అనుకుంటూనే ఉన్నా గ్లూవాల్ 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 అనేసి. ఓడిపోయామే అనుకుంటూనే ఉన్నా కదా గ్లూవాల్ 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 అనేసి. వీడియోకి అయితే ఇంతే. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా కంటెంట్ ఇలానే బాగుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే బాయ్ బాయ్.